మా మొత్తానికి మన స్టూడియో వర్క్ అయితే దగ్గరికి వచ్చేసింది. దీన్ని స్టార్ట్ చేసినప్పుడు నా బ్రెయిన్ లో ఒకే ఒక టాస్క్ పెట్టుకున్నా, 15 days లో మొత్తం సివిల్ వర్క్ కంప్లీట్ చేయాలని. కానీ 13 days లోనే మొత్తం కంప్లీట్ చేస్తారు. వర్క్ స్టార్ట్ చేసినప్పటి నుంచి ఎంతవరకు ఒక్క రోజు కూడా స్టాప్ చేయలేదు. మన స్టూడియోలో మెయిన్ పార్ట్ ఏంటంటే సివిల్ వర్కే. ఎందుకంటే ఆల్మోస్ట్ 80% వర్క్ ఉండేది సివిల్ లోనే. అందుకే దీన్ని ఎలా అయినా సరే ఇన్ టైమ్ లో కంప్లీట్ చేయాలని చాలా అంటే చాలా ప్రెజర్ పెట్టుకున్నా. నేను వర్క్ స్టార్ట్ చేసిన రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతిరోజు వర్షాలు పడుతూనే ఉన్నాయి. బట్ ఈ సివిల్ వర్కర్స్ అయితే అస్సలు పని ఆపలేదు. మా అసలు దీన్ని ఎంత త్వరగా కంప్లీట్ చేయడానికి రీజన్ అయితే ఒకటి ఉంది. నేను కంటెంట్ స్టార్ట్ చేసింది 2024 October 5th. October 5th కి మళ్ళీ 1 year అయిపోతుంది. నేను ఎప్పుడైతే కంటెంట్ స్టార్ట్ చేశానో ఎగ్జాక్ట్ గా అదే రోజు మన జిమ్ మరియు స్టూడియో ఒకే రోజు ఓపెన్ చేయాలని ఒక టాస్క్ పెట్టుకున్నాను. అందుకోసమే మొత్తం 20 days లో నా స్టూడియో మొత్తం కంప్లీట్ చేయాలని డీప్ గా ఫిక్స్ అయిపోయా. ఈ రోజు వర్షం పడ్డదని మా సివిల్ వర్కర్స్ అయితే ఎవరు రాలేదు. మా మేస్త్రి అయితే 2 days వర్క్ ఆపేద్దాం అని చెప్పాడు. పర్లేదు నేనైతే నీకు హెల్ప్ చేస్తా గానీ మన వర్క్ అయితే ఆగకూడదని చెప్పాను. ఇంకా సివిల్ వర్క్ లో లాస్ట్ గా మనకు ఒకే ఒక టాస్క్ ఉంది. అదే కిచెన్ దగ్గర కబోర్డ్స్, దాంతో పాటు మనం కొన్ని ప్రొడక్ట్లు పెట్టుకోవడానికి ఒక చిన్న కబోర్డ్స్. ఈ ఒక్క వర్క్ అయిపోయిందంటే సివిల్ వర్క్ లో మన టోటల్ గా అయిపోయినట్టే. మావ మన రూమ్ లో ప్లాస్టింగ్ మొత్తం చేసేసిన తర్వాత ఫైనల్ అవుట్పుట్ అయితే ఎలా ఉంది. ఈ కింద కనిపిస్తున్న పలకలు అయితే ఉన్నాయి కదా, అవే కిచెన్ కోసం వేసిన కబోర్డ్స్. సివిల్ వర్క్ అయిపోయిన తర్వాత మనకున్న పెద్ద టాస్క్ ఏంటంటే గ్రౌండ్ ఫ్లోర్. సో దానికోసం అయితే టైల్స్ కొందామని ఒక షాప్ కి వెళ్ళా. ఫైనల్ గా మన జిమ్ మరియు స్టూడియో ఎప్పుడు ఓపెన్ చేస్తాం అంటే October 5th. ఎందుకంటే అదే రోజు మనం కంటెంట్ స్టార్ట్ చేసాం కాబట్టి. Part 4 లో మళ్ళీ కలుద్దాం. బాయ్.